ఎంత తక్కువగా చేసినా, ఎంత సరిపోతుందని చేసినా కూడా అప్పుడప్పుడు రాత్రి మిగిలిన అన్నం అయితే ఇంట్లో ఉంటుంది. ఈసారి మిగిలితే చక్కగా టిఫిన్స్ తింటూ మిగిలిపోయిన అన్నంతో ఈ విధంగా అయితే వడియాలైతే పెట్టేసుకోండి. ముందుగా ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఈ విధంగా గిన్నెలో వేసేసుకొని మెత్తగా అయితే పిసికేసుకొని పక్కన ఉంచేసుకోండి. మా ఇంట్లో అయితే పిల్లల కోసమని కొద్దిగా మెత్తగానే చేస్తాను కాబట్టి చేత్తో మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మా అన్నం గట్టిగా ఉంటుంది అనుకుంటే మిక్సీకైనా పట్టేసుకోవచ్చు. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారం వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఒక ప్లేట్లో ఆయిల్ రాసి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని 2 రోజులు ఎండలో ఎండబెట్టేసుకుంటే చక్కగా ఈ విధంగా అయితే ఎండిపోతాయండి. ఇప్పుడు వీటిని నూనె కాగిన తర్వాత నూనెలో వేసి ఫ్రై చేసేసుకోవటమే. ఇవి పప్పులోకి కానివ్వండి, రసంలోకి, లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్ గా కానివ్వండి, పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. జీలకర్ర వేసినందువలన ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈసారి రైస్ మిగిలితే లెఫ్ట్ ఓవర్ రెసిపీసే కాకుండా ఈ విధంగా ఒకసారి వడియాలు పెట్టి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.